सकुबाई जरा दे दो ना गरम गरम चाय सकुबाई నువ్వు చాయ్ ఇస్తే అదో రకం సక్కుబాయ్ చాయ్ వచ్చింది. లెట్స్ రాక్. ఏస్కొన్నా గుమా గుమా చాయ్ యమ్మా ఫేమస్ ఇది రిలేటు దుబాయ్. తీసుకున్న సలా సలా చాయ్ భలే మోగిస్తది నరాలో సన్నాయ్. గుండె గుయ్యి అంటే అల్లం చాయ్, సుయ్యి అంటే బెల్లం చాయ్, కెవ్వంటే కర్రకాయ చాయ్, ఒళ్ళు ఉడుకైతే జీరా చాయ్, సలవైతే కరా చాయ్, ముసుగెడితే మొలకాడు చాయ్. నా బంగారు చేతులతో పింగారు సోదరులో నీ కోసం తెస్తానబ్బాయ్. వెల్కమ్ టు సక్కుబాయ్ గరం చాయ్ తాగేసే మజా చే. నాన్న కేబులే గుంపుగా వస్తాయి, ఆటో సింగిల్గా వస్తుంది. सकुबाई जरा दे दो ना गरम गरम चाय सकुबाई నువ్వు చాయ్ ఇస్తే అయ్యో చాయ్ గ్లాస్ పగిలిపోయింది. చాయ్ గ్లాసు పగిలితే నరకాల్సింది వేళ్ళు కాదు, తల. సొగసాకు తీసి కాచాతి కోషన్ పరువాల మిల్కు పెదవుల్లో షుగరు పక్కాగా గెలిపేసి పెంచా ఎమోషన్. నీకేసి చూసి హ్యాపీ హ్యాపీ టెన్షన్ దేయాకు లాంటి నాజుకుతోనా ఇరగా తీసావే ప్రిపరేషన్. అందులో నైజాం సీటెడ్ అంతా సిల్లర పిల్లల ఫాలోయింగ్. సక్కుబాయి చాయ్ అంటే పడి చచ్చిపోతారు. వాటర్ చాయ్ కి లీటర్ బిల్డప్ ఇచ్చి మ్యాటర్ పెంచేసావే నీలో ఉండే తాజా హుషారు. వెల్కమ్ టు సక్కుబాయ్ గరం చాయ్ తాగేసే మజా చే. ఈ ఊళ్ళో ఉన్నాడు రా, వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు రాడు. మేడం మేడం ప్లీజ్ మేడం. ఫుల్ బాటిల్ వాసు మరో దేవదాసు శాంపిల్ చూసాడు సక్కు చాయ్ డోసు కిక్కెక్కి చేశాడు రికార్డ్ డాన్స్. ఒక 2 స్టెప్పులు అయ్యో నేను బానిసని తల్లి, డాన్స్ వేయకూడదు. కుక్క సైడ్ పో. మానవ నీకు నృత్యం వచ్చిన మానవ వచ్చును. ఒక్క పాటకి నాట్యం ఆడేదము. ఓకే మీరు అలాంటి అన్న ఏయ్ చాలే ఎక్స్ట్రాసు వాడో జడ కేసు నీ జారే పోనీసు చూసాడు బాసు అచ్చేత చేశాడు దానిలో జంపింగ్స్. తోలే తారా సింగు సక్కు చాయ్ కి ఫ్యాన్ అయిపోయి ఇక్కడికిక్కడే నా ధాబాలో సెటిల్ అయిపోయాడు. ఆ తింగరి స్టీరింగ్ గోడీలకే వేరే తిక్కల పిల్ల నీ దాబాలో తులక మంచం మెత్తగా ఉందని హత్తుకుపోయాడు. వెల్కమ్ టు సక్కుబాయ్ గరం చాయ్ తాగేసే మజా చే. వెల్కమ్ టు సక్కుబాయ్ గరం చాయ్ తాగేసే మజా చే. చాయ్ లే లే చాయ్ లే లే చాయ్ 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 చాయ్. కేదలే గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా. కరెంట్ లేదా ఏంటి? ట్రాన్స్ఫార్మర్ మీద వేసావు, మొత్తం పేలిపోయింది. నువ్వు టీవీలో ఏ ఏ ప్రోగ్రాంలు అయితే చూస్తావో నీకు ప్రత్యక్షంగా చూపించి నిన్ను ఎంటర్టైన్ చేసే బాధ్యత మాది. అమ్మమ్మ నువ్వు చెప్పినట్టు వచ్చారు. ఏమంటే నేను కూడా మీ న్యూస్ వాళ్ళ గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా, ఇప్పటికి దొరికారు. మీరే మా న్యూస్ కి దొరకట్లేదు.
మీరు న్యూస్ ఎలా సేకరిస్తారండి? రిపోర్టర్స్ ఉంటారుగా. ఒకవేళ రిపోర్టర్స్ లేకపోతే సీసీ క్యామ్స్ ఉంటాయి, అవి కూడా లేకపోతే అవి లేకగా మీరు దొరకట్లేదు. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. బామా స్టార్ట్ చేయమను. వెయిట్ లాస్ అవ్వాలరా, ఒక మంచి ఆసనం చెప్పు. వెయిట్ లాస్ తప్పకుండా అవుతుంది. రోజు 1 గంట చేస్తే చాలు. 2 గంటలు చేస్తే మీ పిల్లలు మిమ్మల్ని లాస్ అవుతారు. హ్యాండ్స్ ఆఫ్ తీసుకోండి. ఒక్క నిమిషం, మీరు మాటి మాటికి హ్యాండ్స్ అప్ అనకండి, వీడికి భయం వేస్తుంది. ఒకసారి అక్కడక్కడ ఉన్నారు వాళ్ళు, సడన్ గా డోర్ తీసి హ్యాండ్స్ అప్ అన్నారు. వీళ్ళందరూ ఆధార్ కార్డులు మేము తెప్పించాము, చూద్దామా? ఈ అమ్మాయికి మతిస్థిమితం లేదు, కొంచెం ఎవరైనా కనిపెడితే. తీసే దరిద్రాన్ని తీసేయ్. ఎలా ఉన్నాడో తెలుసా? ఇప్పుడే జైల్లోంచి బయటకు వచ్చిన వాళ్ళగా ఉన్నాడు. సుస్వాగతం. నీ కోసమే పుట్టానని నా ఊపిరన్నది. మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది. పదే పదే నీ మాటే స్మరిస్తూ ఉంటుంది. మా అందరికి కూడా ఒక ఫ్యామిలీ తరపు నుంచి ఒక మెసేజ్ వచ్చింది, ఇలా నరేష్ ని చేసుకోవడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం. తనకి ఓకే అంటే ఆ పెళ్లి చూపులు ఏదో చేద్దాం. ఆ ఫ్యామిలీ కూడా వచ్చారు ఈ రోజు ఇక్కడికి. నవ్య నరేష్ అక్కడే పేర్లే. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, అందుకే అంత దూరం నుంచి ఇక్కడ దాకా వచ్చా. లవ్ యూ ఫర్ ఎవర్. నాకు కూడా మీరు బాగా నచ్చారు. ఏమా నువ్వు డిగ్రీ పాస్ అయిన తర్వాత ఉద్యోగానికి పోతావా? నరేష్ కి ఏది ఇష్టం అయితే అది నాకు ఇష్టం. వాళ్ళ నాన్న ఏడుస్తుండే ఎందుకో. నాకు కొంతమంది పెళ్లి అవుతుందో కాదో అని చెప్పాలని వాళ్ళు అన్నారు. నాకు బాధ అనిపించింది కొంచెం. ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా, బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా. నాకు నీకన్నా ఒక బెటర్ ఆప్షన్ దొరికింది. నేను తన్నే పెళ్లి చేసుకుందాం అనుకుంటా. నాకు మంచి పెళ్లి సంబంధం సెట్ అయింది. నువ్వు ఇంకా నన్ను మర్చిపో. మేమందరం కలిసి అన్నపూర్ణమ్మ గారికి ఒక మంచి మెమరీని ఇద్దామని, అది కూడా ఇంద్రజ గారి చేతుల మీదుగా ఇప్పిద్దాం అనుకుంటున్నాం. ఎండింగ్ వరకు గుర్తొస్తూనే ఉంటుంది. అది తెల్లవారుజామున లేచినప్పుడు గుర్తొస్తుంది. ఈ మధ్య టైంలో మీరందరూ అమ్మ అమ్మ అని పిలుస్తారు కదా, అందుకని.